కొమరం భీం జిల్లా కాగజ్నగర్ లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సర్ స్కిల్క్ ఏరియాలో కూరగాయలు విక్రయించవద్దని వ్యాపారులను మున్సిపల్ అధికారులు ఆదేశించారు. పాత మార్కెట్లోనే అమ్ముకోవాలని సూచించారు. అయితే తాము పాత మార్కెట్కు వెళ్లబోమని మున్సిపల్ అధికారులతో వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. ఓల్డ్ మార్కెట్లో కబ్జాలు తొలగించి తమకు స్థలం అప్పగిస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ప్రధాన మార్కెట్లో కబ్జాలను పట్టించుకోకుండా కూరగాయలు అమ్ముకునే తమపై ప్రతాపం చూపడం సరికాదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై కూరగాయలు పారబోసి ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. గుడుంబ అమ్ముతారు, అన్ని అమ్ముతారు. కోసినీళ్ళు అయితే ఎన్నో షాపులు ఉన్నాయి. కంప్లైంట్లు పెట్టినాం, ధర్నాలు చేసినాం, ఏది కానీ ఏం ఆపరు. కానీ బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్మితే మాత్రం ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ నుండి లేపి అక్కడ కూర్చోవాలి, అక్కడ నుండి లేపి అక్కడ కూర్చోవాలి. పేద ప్రజలు మాత్రం హింసించాలి. ఎన్ని షాపులు అయితే అన్ని షాపులకు లైసెన్సులు ఉన్నాయా? నాకు లైసెన్స్ అన్ని షాపులు ఉన్నాయి. ఏ ఒక్క షాప్ లైసెన్సులు ఉన్నాయా? లేదు. కూరగాయలు అమ్మాలంటే మాత్రం కూరగాయలు కష్టపడి రైతులు పండించాలి, అమ్మే వారికి మాత్రం ఇబ్బంది. ఎంత ఇబ్బంది అవుతుంది వీళ్ళకు? గుడుంబ అమ్ముతారు, అన్ని అమ్ముతారు. కోసినీళ్ళు అయితే ఎన్నో షాపులు ఉన్నాయి. కంప్లైంట్లు పెట్టినాం, ధర్నాలు చేసినాం, ఏది కానీ ఏం ఆపరు. కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కౌటాల, సిర్పూర్, చింతల మానేపల్లి మండలాల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లిన రైతులకు పాదముద్రలు కనిపించడంతో హడలిపోతున్నారు. ఆయా గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్లతో హెచ్చరికలతో జారీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి పాదముద్రలు కనిపించినా, ఇతర ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఫోటోలు తీసుకొని నా ఫోన్ నాకు ఇవ్వు. అటవీ శాఖ వారి విజ్ఞప్తి ఏమనగా, మన చుట్టుప్రక్కల పెద్ద పులి సంచరిస్తుంది కావున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పంట చేనులకు వెళ్ళినప్పుడు ఒకరిద్దరు కాకుండా కనీసం ఒక 4-5 కలిసి వెళ్ళాలి. అలాగే పశువుల కాపర్లు కూడా అడవికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఏంటంటే మీరు వెళ్ళకుంటే చాలా మంచిది. ఎందుకంటే పెద్ద పులి సంచారం ఉన్న అది జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మీరు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ అడవిలో తిరగాలి. అదే కాకుండా అనవసరమైన కార్యకలాపాలకు అడవులకు వెళ్ళి ఎవరైనా కనబడితే వారిపై చర్చరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనుమానాల స్థితిలో కనబడితే వారిపై అటవీ రక్షణ చట్టం 1967 ప్రకారం, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు పంపాల్సిన అవసరం ఉంటుంది. అందుకే రైతులు మరియు గ్రామ ప్రజలు అటవీ శాఖకు సహకరించి ముందుకెళ్లాలని కోరుతున్నాను. అక్కడేమన్నా అడుగులో ఇంకో పెన్ను పెట్టు.